రాజధాని అమరావతికి చట్టబద్ధ లభించడంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. ఆందోళన కల సాకారం చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధ కల్పించిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్లకు ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం సందర్భంగా తుని కూటమి ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా స్కూటర్ నడుపుతూ బైక్ ర్యాలీని ప్రారంభించడం విశేషం. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి సాయినగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది ద్విచక్ర వాహనాలతో సాగిన ర్యాలీ గణపతి నగర్, ఎంఆర్పేట మీదుగా కొల్లాప్పారావు సెంటర్ వరకు జనసంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే యనమల దివ్య, అమరావతికి చట్టబద్ధ కల్పించడం ద్వారా భవిష్యత్తులో రాజధాని చెక్కు చెదరకుండా రక్షణ వలయం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం 5 కోట్ల ఆంధ్రుల విజయమని ఆమె కొనియాడారు. అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతి అని నిర్ణయించారో, ఆమోదం పొందిందో, ఇది చాలా శుభపరిణామం. దీనికి నిజంగా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వాళ్ళంతటా. అలాగే మన దీనికి ముఖ్య కారణమైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన అమరావతి రేపొద్దున ఫ్యూచర్లో కూడా చేంజ్ ఉండకూడదు అనే నినాదంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం, అలాగే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇది సపోర్ట్ చేయడం, అన్ని పార్టీలు కూడా దాదాపు 11 పార్టీలు కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా ఒక శుభ పరిణామం మన రాష్ట్రానికి. దీనివల్ల కూడా ఎన్నో పెట్టుబడులు, ఇప్పటికే మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి నడుస్తుంది. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అవడం వల్ల మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్గా సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మన సర్కార్ నడుస్తుంది. ఇవాళ మనం ఒక్కసారి మన హైదరాబాద్ చూసుకుంటే అక్కడ సైబరాబాద్ అనే సపరేట్ సిటీనే స్టార్ట్ అయింది. ఇదంతా కారణం మన విజనరీ లీడర్స్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మొత్తం కూడా. అసలు ఆ సైబరాబాద్ అనేది చూస్తే ఒక ఎకో సిస్టమ్, చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పన జరిగింది. అలాంటిది అంతకు మించి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, అలాగే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మన అమరావతికి రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే, గత ప్రభుత్వంలో 3 ముక్కలాట 3 క్యాపిటల్స్ అన్నారు. దీనికి ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు గారు దీనికి విరుద్ధంగా ఇవన్నీ సాధ్యపడవు, 3 క్యాపిటల్స్ అనేది సాధ్యపడదు, ఒక వ్యాలిడ్ డేటాతోటి మన సెలెక్ట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఇదంతా పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పరిశీలించి నిన్న అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మామూలుగా డివోషనల్ ప్రకారంగా చూస్తే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మన మార్చ్ 28 రోజు సీఎం గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బిల్లు మన అసెంబ్లీలో, అప్పుడు టైం కూడా చూస్తే మీకు 11:11. డివోషనల్ పరంగా చూస్తే మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి 11:11 అంటే ఏంటో. 11:11 అంటే న్యూ బిగినింగ్స్కి సంకేతం. అలాగే మన థాట్స్ కన్వర్టింగ్ ఇంటూ యాక్షన్స్, దీనికి ఒక సంకేతం. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆ దేవుడు మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే. 11:11 అంటే మన డివోషనల్ టైమింగ్, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనకున్నాయని అర్థం. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ మూలంగా మన తుని నియోజకవర్గంలో కూడా ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి. అప్పటికే కాకినాడ రీజన్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీగా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన పక్కనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రావడం, అలాగే విశాఖపట్నంలో మన కాగ్నిసెంట్ గూగుల్ కూడా రావడం, వీటన్నిటితో పాటు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ కాబోతుంది. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం.
మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్గా నిలబడుతున్నారు. అందరూ కూడా జై హింద్, జయ హో అమరావతి.